ఈరోజు మనం హిందీ ఎగ్జామ్స్ ఎలా రాయాలి, అసలు ఇందులో ఏంటంటే పరీక్షలు ఉంటాయి, సంవత్సరానికి పరీక్షలు ఎన్నిసార్లు జరుగుతాయి, హిందీ ఎగ్జామ్స్ చేయడం వల్ల మనకి లాభం ఏంటి అన్నవన్నీ కూడా మనం తెలుసుకుందాం. అయితే దక్షిణ భారత హిందీ ప్రచార సభ వాళ్ళు మనకి హిందీ ఎగ్జామ్స్ పెట్టారండి. ఆ తర్వాత హైదరాబాద్లో వచ్చింది, ఆ తర్వాత తమిళనాడులోనూ వచ్చింది. ఇలా చాలా రాష్ట్రాల్లో కూడా హిందీ ఎగ్జామ్స్ పరీక్షలను కండక్ట్ చేసే సంస్థలు అయితే ఉన్నాయి. అయితే ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే హిందీ ఎగ్జామ్స్ గురించి కదా మనం మాట్లాడుకుంటున్నాం. ఈ హిందీలో 9 లెవెల్స్ ఎగ్జామ్స్ ఉంటాయండి. అవి ఏంటంటే పరిచయం, ప్రాథమిక, మాధ్యమిక, రాష్ట్రభాష, ప్రవేశిక, విశారద పూర్వార్ధ, విశారద ఉత్తరార్ధ, ప్రవీణ పూర్వార్ధ, ప్రవీణ ఉత్తరార్ధ. ఈ 9 లెవెల్స్లో ఎగ్జామ్స్ ఉంటాయండి. ఈ ఎగ్జామ్స్ సంవత్సరానికి 2 సార్లు జరుగుతాయండి. అది కూడా సెప్టెంబర్లోను ఫిబ్రవరిలోను జరుగుతూ ఉంటాయండి. ఇవి ఆదివారం పూటే జరుగుతాయండి. అయితే ఈ ఎగ్జామ్స్లో మనకి పరిచయ అని ఒకటి ఉంటుందండి. ఈ పరిచయ అనే ఎగ్జామ్ని ఎక్కువగా రాయరు. మనం ప్రాథమిక దగ్గర నుంచే ఎక్కువగా ఎగ్జామ్స్ రాసుకుంటూ ఉంటాం. ఎందుకంటే ప్రాథమిక, మాధ్యమిక, ప్రవేశిక అనేవి బేసిక్స్ ఉంటాయండి. ఇందులో ప్రాథమిక, మాధ్యమిక, రాష్ట్ర భాష ఇందులో బేసిక్స్ ఉంటాయండి. ఈ 3 రాసుకుంటే 10th క్లాస్ లోపల వాళ్ళు 3 రాస్తారండి. ఈ లెవెల్స్ మొత్తం అవడానికి మనకి 4 సంవత్సరాలు పడుతుందండి. అంటే మీరు 6th క్లాస్ నుంచి ప్రాథమిక రాయడం స్టార్ట్ చేస్తే 10th క్లాస్ వచ్చేసరికల్లా మీరు డిగ్రీ లెవెల్ హిందీ ఎగ్జామ్స్లో డిగ్రీ లెవెల్ వరకు రాసేయగలుగుతారండి. మీకు హిందీ బాగా వస్తుంది. ఎందుకంటే హిందీ జాతీయ భాష. నెక్స్ట్ మనం టీచర్ పోస్ట్కి వెళ్ళాలన్నా సరే తెలుగు పండిట్ చేసుకుని తెలుగు టీచర్గా వెళ్తారు. అలాగే హిందీ పండిట్ చేసుకుని హిందీ టీచర్గా వెళ్తారు. హిందీలో బీఈడీ ఉంది, హిందీ పండిట్ ఉంది. ఇవన్నీ చేసిన వాళ్ళకి మనం డిఎస్సి రాసుకోవచ్చు, టీచర్ పోస్ట్కి వెళ్ళవచ్చు. మెయిన్ ఏంటంటే చాలామంది ప్రైవేట్ స్కూల్స్లో పిల్లలకు కానీ గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలకు కానీ కొంతమందికి హిందీ చాలా తక్కువగా వస్తుందండి. బీటెక్లు ఎంటెక్లు చేసేస్తూ ఉంటారు, కానీ హిందీ భాషలో కొంచెం నాలెడ్జ్ తక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళు మనకి ఎగ్జామ్స్ రాసుకున్నట్టుగైతే వాళ్ళకి ఇంగ్లీషు తెలుగు ఎలాగా వస్తుంది. కాబట్టి ఎలా వస్తుందంటే తెలుగు ఇంట్లో మాట్లాడుతూ ఉంటాం, ఇంగ్లీషు స్కూల్లో చదివిస్తారు, హిందీ చాలా తక్కువ మంది ప్రాక్టీస్ చేస్తారు. కాబట్టి ఎగ్జామ్స్ రాసుకున్నట్టయితే సంవత్సరానికి 2 సార్లు ఉంటాయండి. కాబట్టి హిందీలో అవగాహన వస్తుంది. నెక్స్ట్ మనకి అన్ని విధాలుగా కూడా హిందీ పనికి వస్తుందండి. అయితే ఈ హిందీ పరీక్షలు ప్రాథమిక, మాధ్యమిక, రాష్ట్ర భాష ఈ 3 కూడా 9th క్లాస్ వరకు కూడా మనకి రాస్తూ ఉంటారండి. ఇక్కడ ప్రవేశిక వచ్చేసరికి 10th క్లాస్ లెవెల్ అండి. ఈ ప్రవేశిక అన్న దాంట్లో సిలబస్ 10th క్లాస్ వాళ్ళకి ఈక్వల్గా ఉంటుందండి. అలాగే విశారద పూర్వార్ధ ఈ 2 కలిపి ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటుందండి. ప్రవీణ పూర్వార్ధ, ప్రవీణ ఉత్తరార్ధ ఇది డిగ్రీ లెవెల్లో ఉంటుందండి. వీటి తర్వాత మళ్ళీ మనం ఇవన్నీ కూడా ఓన్లీ 10th క్లాస్ వరకు. మీరు 10th క్లాస్ చదివి 10th క్లాస్ పాస్ అయ్యి పైన చదవలేదు అనుకోండి, ఈ ఎగ్జామ్స్ అన్నీ రాసేసుకున్నారు అనుకోండి, మీరు మంచి హిందీ విద్వాంసులు అవుతారు. ఏ స్కూల్లోకైనా వెళ్ళి హిందీ చెప్పుకోవచ్చు. హిందీకి మంచి డిమాండ్ కూడా ఉన్నది. కాబట్టి హిందీ చేసుకుంటే చాలా మంచిది. ఈ హిందీ పరీక్షలు అయితే ఫిబ్రవరిలో జరుగుతాయండి. ప్రాథమికకి అయితే 1 పేపర్ ఉంటుంది, మాధ్యమికకి రాష్ట్రానికి 2 పేపర్లు ఉంటాయండి. ఇంకా అక్కడి నుంచి కూడా 3 పేపర్లు ఉంటాయండి. ఈ ఎగ్జామ్స్ ఎప్పుడు కూడా ఆదివారం పూట జరుగుతాయండి. 3 పేపర్లు ఉన్న ఎగ్జామ్ మాత్రం శనివారం, ఆదివారం 2 సార్లు జరుగుతాయండి. మనకి 4 సంవత్సరాల్లో ఎగ్జామ్స్ మొత్తం కంప్లీట్ అయిపోతాయండి. అవకాశం ఉన్న వాళ్ళు ఎగ్జామ్స్ రాసుకుని నాలెడ్జ్ పెంచుకుంటారని చెప్పేసి నేను చెప్తున్నాను. మంది అక్కయ్యపాలెం అండి. ఎవరైనా హిందీ ఎగ్జామ్స్ కానీ రాయాలి అనుకుంటే, ఏమైనా హిందీ మీద డౌట్స్ ఉన్నట్టుగైతే అక్కయ్యపాలెం నా ఫోన్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు బుక్స్ కావాల్సిన నన్ను సంప్రదించండి, క్వశ్చన్ పేపర్స్ కావాల్సిన నన్ను సంప్రదించండి, లెర్నింగ్ హిందీ కావాలనుకున్నా సరే నన్ను సంప్రదించండి. మరొకటి ముఖ్యంగా ఇక్కడ చెప్పుకునేది ఏంటంటే చాలామంది నేను హిందీ మాట్లాడి రావాలి, స్పోకెన్ హిందీ కావాలి అనేసి అడుగుతూ ఉంటారండి. స్పోకెన్ హిందీ అంటే మనకి బేసిక్స్ లెవెల్స్ నుంచి స్టార్ట్ అయితే వస్తుందండి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని డిస్క్రిప్షన్లో నెంబర్స్ ఇస్తాను. వాటి ద్వారా మీరు నన్ను కన్సల్ట్ చేసినట్టయితే మీకు మీ అనుమానాలను నేను నివృత్తి చేస్తానండి.